బాస్ 26 డే. ఓకే, ఈరోజు అయితే మొత్తము గేమ్సే ఉన్నాయి. మొత్తము నేనేమంటున్నా, ఈ వీక్ మొత్తం గేమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, సో మాట్లాడదాం ఫస్ట్. అవ్వట్లేరు అని నేను అనుకుంటున్నా. ఓకే, దానికి తర్వాత మాట్లాడదాం ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఒక 1 minute ఈరోజు ఎపిసోడ్ నా రివ్యూ చెప్తా. దాని తర్వాత సీక్రెట్ రూమ్ దాని గురించి మాట్లాడదాం. ఓకే, పృథ్వీరాజ్ ప్రేరణ ఇద్దరు మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరు లవ్ అని ఆడ బిగ్ బాస్లో చెప్తున్నారు, కానీ అది కరెక్టా తప్ప అని మనకు తెలుస్తలేదు. నా పాయింట్ ఆఫ్ చెప్పాలి, బిగ్ బాస్లో టీవీలో చూస్తున్నారు, అదంతా ఓకే. కానీ విష్ణుప్రియ కరెక్టే, అంటే వాడిని లవ్ చేస్తున్నది. రాజుగాడు ఏం నాకు తెలిసి పృథ్వీరాజ్ గాడు బిగ్ బాస్లో స్క్రీన్ స్పేస్ కావాలని చెప్పేసి విష్ణుప్రియాని లవ్ అని జస్ట్ అట్లా చెప్తున్నాడు, కానీ సో అది లవ్ కాదు. ఓకే, సో ఆల్రెడీ టెంప్లెట్లా పెట్టినా కదా, వాడు దోకా చేస్తాడు పృథ్వీరాజ్ వాడు. విష్ణుప్రియ లవ్ అన్నట్టు చేస్తున్నది, కానీ సో ఇదైతే టీవీ ప్రెసెంట్ కావాలని ఇద్దరు ఓకే అయిపోయింది. అయితే ప్రేరణ కరెక్ట్ చెప్పింది. ప్రేరణ ఏమన్నదంటే, పృథ్వీరాజు గాడు స్క్రీన్ కావాలని చెప్పేసి ఇట్లా లవ్ అని ఏదో ఒకటి చేస్తున్నాడు, కానీ విష్ణుప్రియ కొంచెం కరెక్టే లవ్ అని చెప్తున్నాడు, కానీ ఇదైతే కరెక్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, బిగ్ బాస్ ఏమన్నాడంటే గోల్డ్ బ్యాంగిల్స్ ఒకటి ఇచ్చేసి 2 టీమ్స్కి ఎవరో ఒకళ్ళు తీసుకొని ఒక ఆ టీంకి వెళ్ళిపోవాలని చెప్పేసిండు. అయితే దాని తర్వాత మణికంఠ అది గోల్డ్ సింగిల్ తీసుకొని అక్కడ కూర్చున్నాడు. అదే బిగ్ బాస్ తర్వాత ఏమన్నాడంటే, నువ్వు ఆ టీంకి వెళ్ళేసిన తర్వాత ఆ టీంకి అయితే వెళ్ళిపోతావు, ఆ టీం నుంచి ఎవరన్నా ఎలిమినేట్ చేసేసి ఇంకో టీంకి వెళ్ళిపోవాలా వాడు అని చెప్పేసి చెప్పిండు. అయితే మణికంఠ గాడు కరెక్ట్ డిసిషన్ చేసుకున్నాడు. ఓకే, సో మణికంఠ గాడు ఆదిత్యం అటు సైడ్ ఆ టీంకి వెళ్ళిపోయిండు, అర్థమైందా? సో ఇదైతే కరెక్ట్ డిసిషన్. ఓకే, స్కిట్ మొత్తం వచ్చేసింది. ఆఫ్రీది గాడైతే గెలిచిండు. సో నువ్వు ఆల్రెడీ అందరూ బిగ్ బాస్ చూసేసారు, అయిపోయింది. అయితే ఈ వీక్ మొత్తము స్కిట్ ఫుడ్. ఓకే, సో నాకు తెలిసి ఈ వీక్ నార్మల్ ఎలిమినేషన్ లేదు. ఓకే, సో నాకు తెలిసి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు సీక్రెట్ రూమ్ వెళ్తున్నారు నాకు అనిపిస్తున్నది, అర్థమైందా? ఓకే, నేను ఈ సీజన్లో 2 సీక్రెట్ రూమ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఓకే, ఒకవేళ ఒక్కరున్నా కానీ సోనియా లేకపోతే మణికంఠ. సో సోనియా నాకు తెలిసి బిగ్ బాస్ సీక్రెట్ రూమ్కి ఎవరిని ఫస్ట్ పంపిస్తాడు అనుకుంటే నేను సోనియా అనుకుంటున్నా. ఓకే, ఎందుకంటే నిఖిల్ గాడు వేషం గాడు కదా, సో వాడు అంటే సోనియాకి తెలవాలని చెప్పేసి సీక్రెట్ రూమ్ వెళ్తున్నాడు సోనియా. ఓకే, నాకు తెలిసి సోనియా ఎలిమినేషన్ తర్వాత వాడు నిఖిల్ గాడు ఏదో ఒకటి ఏడ్చేసి ఏదో ఒకటి అనుకుంటున్నది, అంత సీన్ లేదు కానీ నాకు తెలిసి. కానీ ఓకేలే, టీవీ స్క్రీన్ కావాలని అందరూ. ఓకే, సో అయితే బిగ్ బాస్ చెప్పిండు కదా, బిగ్ బాస్ ఏమన్నా అంటే బ్యాంగిల్ తీసుకొని ఇంకో టీంకి వెళ్ళిపోవాలని చెప్పేసి నిఖిల్ గాడు ఏమన్నా అంటే సోనియాకి, నువ్వు నా రైట్ హ్యాండ్, అర్థమైందా, నువ్వు నా టీంలోనే ఉండాలని చెప్పేసిండు. ఓకే, ఎందుకు తెలుసా, వాడు సోనియాని లవ్ అని అట్లా పెట్టేసి అట్లా అక్కడ ఉండేసి బయట ఫ్యాన్స్ మంచిగా ఉంటారని చెప్పేసి అట్లా అంటున్నాడని. ఒక 1 వీక్ ఫేక్ ఉండాలి, సెకండ్ వీక్ ఇంకా కొంచెం తక్కువ అయిపోతుంది ఫేక్గా, థర్డ్ వీక్ ఇంకా తక్కువ అయిపోతుంది. ఇప్పుడు 4th వీక్, నెక్స్ట్ 5 వీక్స్ తర్వాత నిఖిల్ గడ్ మొత్తం స్వరూపం బయటకు వచ్చేస్తుంది. ఓకే, అందుకే నాకు తెలిసి సోనియా సీక్రెట్ రూమ్ అనిపిస్తున్నది. ఓకే, దాని తర్వాత ఇదంతా సీక్రెట్ రూమ్ ఎందుకంటే నిఖిల్ గాడు కరెక్ట్ వేస్ట్ గాడు అని చెప్పేసి తెలియడానికి. ఓకే, అయితే నాకు తెలిసి మణికంఠ గాడు కూడా సీక్రెట్ రూమ్ వెళ్తున్నాడు, ఎందుకంటే ఆ బిగ్ బాస్లో ఎవరు మంచోళ్ళు చెడ్డోళ్ళు అవ్వాలని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ నిఖిల్ గాడే వాడు, మణికంఠ గాడు ఒక 1 వీక్ 2 వీక్స్ ఇంతకుముందు మణికంఠ గాడు కరెక్ట్ చెప్పిండు కదా, ఎందుకంటే నిఖిల్ గాడు మంచిగానే ఉన్నాడు, తర్వాత 3-4 నుంచి అసలు బాగాలేదని చెప్పి. ఎందుకంటే మణికంఠ గారికి అప్పుడు తెలిసినది, అర్థమైందా? సో
ఇంకా కొంచెం తెలవాలని చెప్పేసి సీక్రెట్ రూమ్ అనుకుంటుందని నేను అనుకుంటా. మణికంఠగాడు కూడా సీక్రెట్ రూమ్ వెళ్తాడని నేను అనుకుంటున్నాను. ఓకే, సో యా, సో ఈరోజు ఒక్కొక్కడు సీక్రెట్ రూమ్ వెళ్ళిపోతాడు, రేపు ఇంకో సీక్రెట్ రూమ్ వెళ్తాడు నాకు తెలిసి. ఓకే, సో యా వి విల్ సీ టుడే. ఈరోజు నాగార్జున వస్తున్నాడు కదా. ఓకే, సో ఈరోజు వస్తున్నాడు. సో యా, దట్స్ ఇట్ బ్రో. ఓకే, బాయ్. Goodbye.